మనం మార్కు సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం ధ్యానం చేయడానికి సిద్ధపడ్డాం. ఈ 6 వచనాలు మనకు నేర్పుతున్న సత్యం ఏంటంటే ప్రజాక్షేమమే పరిశుద్ధ దినము యొక్క ఉద్దేశం. ఈ మార్కు సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం ఈ సందర్భాన్ని మనం మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 9 నుంచి 11 వరకు చూస్తాం, అలాగే 14 వరకు చూస్తాం. అలాగే లూకా సువార్త 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 11 వరకు చూస్తాం. ఈ మార్కు సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఒక చిన్న కథగా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ కథని అర్థం చేసుకుంటున్నప్పుడు దీంట్లో ఉన్న పాఠాలు మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన యొక్క పరిచర్య కొనసాగిస్తూ ఉన్నప్పుడు సమాజ మందిరానికి తప్పకుండా వెళ్ళేవాడు. ఆ రోజుల్లో సమాజ మందిరం అని పిలిచారు, ఈ రోజుల్లో మాత్రం చర్చి అని పిలుస్తాం. మనం ఇప్పుడు ఎలాగైతే ఆదివారం చర్చికి వస్తామో అలాగే యేసు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద బతికున్నప్పుడు ఆయన తప్పకుండా చర్చికి వెళ్ళేవాడు అని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు సమాజ మందిరం అని పిలిచారు, మనం ఏమని పిలుస్తామంటే చర్చ్ అని పిలుస్తాం, సంఘ సహవాసము అని పిలుస్తాం. రైట్. ఆయన యేసు ప్రభు ఆ యొక్క సమాజ మందిరంలోనికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క సమాజ మందిరంలో మళ్ళాగే ఒక ఓచ చేయగలిగిన వ్యక్తి అంటే అర్థం ఏంటంటే చేతికి రక్త ప్రసరణ ఉండేది కాదు, అందుకని ఈ చేయి సచ్చుపడిపోయింది అనమాట. ఈ చేయి దేనికి పనికొచ్చేది కాదు, లేచేది కాదు, పట్టుకునేది కాదు, ఏ పనికి పనికొచ్చేది కాదు. అటువంటి వ్యక్తి ఆ చర్చిలో ఆ సమాజ మందిరంలో కూర్చొని ఉండేవాడంట. కూర్చొని ఉన్నప్పుడు వారితో పాటు ఆ జనాలలో పరిసయ్యులు కూడా కూర్చొని ఉండేవాళ్ళు. ఆ రోజు విశ్రాంతి దినం కాబట్టి వాళ్ళు ఏమని భావించారంటే, ఓహో ఈయన ఈ ఓచ చేయగలిగిన వ్యక్తిని ఈరోజు స్వస్థపరుస్తాడేమో, స్వస్థపరిస్తే విశ్రాంతి దినము రోజు నువ్వు ఎందుకు స్వస్థపరిచావు, నువ్వు ఎందుకు పని చేసావు అని చెప్పి నేరం మోపొచ్చు, నిందించవచ్చు, తప్పు పట్టొచ్చు అని చెప్పి స్వస్థపరుస్తాడేమో అని చెప్పి కాసుకుని కూర్చొని ఉండాలంట. వెంటనే వారి యొక్క హృదయం యొక్క కాఠిన్యతను చూసి దేవుడు వెంటనే వారి విషయంలో దుఃఖపడి బాధపడి, అంతే కదా, బాధపడి కోపగించుకొని వాడిని పిలిచి అందరి మధ్యలో నిలబడు అన్నాడంట. ఇంతకుముందు 2వ అధ్యాయం 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆ పక్షవాగం కలిగిన వ్యక్తిని దేవుడు స్వస్థపరిచి, ఆ కుష్ఠరోగం కలిగిన వ్యక్తిని దేవుడు స్వస్థపరిచి ఎవరు చెప్పబాకు అని చెప్పి నీ పాటికి నువ్వు వెళ్ళు అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా, అందరి ముందు నిలవబెట్టి స్వస్థపరచాలనుకుంటున్నాడు. అందుకనే అందరి ముందుకు వచ్చి నిలబడు అన్నాడు. నిలబెట్టిన తర్వాత ఆయన యేసు ప్రభు ఒక ప్రశ్న అడిగాడు వాళ్ళని. ఏమని అడిగాడంటే, మనుషులకి మేలు చేయడం మంచిదా లేకపోతే కీడు చేయడం మంచిదా? మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా? ప్రాణ రక్షణ ధర్మమా, అంటే ఒక మనిషికి ప్రాణం పోయడం ధర్మమా లేకపోతే ప్రాణం తీయడం ధర్మమా, మీరు చెప్పండి అని అడిగాడు. వాళ్ళకి తెలుసు ఎటు చెప్పినా మేమే ఇరుక్కుంటామని, అందుకని వాళ్ళు ఊరకున్నారు, గమ్ముగున్నారు. అర్థమవుతుందా? రాళ్ళేసేవాళ్ళు ఎప్పుడు గమ్ముగుంటారులేండి. వెంటనే వాళ్ళ వైపు దేవుడు కోపగించుకొని దుఃఖపడి వారి విషయంలో ఆ ఓచ చేయగలిగిన వ్యక్తి ముందులో పడుకుంటే నీ చేయి చాపు అన్నాడు. నీ చేయి చాపు అన్న వెంటనే అతను చేయి చాపగా స్వస్థపరచబడ్డాడు. స్వస్థపరచబడిన వెంటనే అసలోళ్ళు బయటకు వచ్చేసారు. ఎవరు అసలోళ్ళు? కాసుకో ఉండేవాళ్ళు. పరిసయ్యులు ఓహో దొరికాడ్రా యేసు ప్రభు అని చెప్పి వెంటనే బయటికి వెళ్ళిపోయి హేరోదీయులతో జతకట్టేశారు. వాళ్ళు ఎవరో నేను వివరించే ప్రయత్నం చేస్తా. నేను ఈ వచనాలని డివైడ్ చేసి మీకు వివరిస్తాను కాబట్టి ప్రతి పదాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. హేరోదీయులతో జతకట్టేసి వీళ్ళిద్దరూ ఒకటైపోయి యేసు ప్రభుని ప్రయత్నం చేస్తున్నారు. సంహరించడం అంటే చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సందర్భం. ఈ యొక్క సందర్భానికి అంటే యేసు ప్రభుతో వాళ్ళు ఎక్కడ కూడా వాదన వేసుకుంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇది మొదటిసారియా? కాదు. ఇంతకుముందు 4 సార్లు దేవుడితో వాళ్ళు వాదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, తప్పు పట్టినట్లుగా చూస్తున్నాం, నేరారోపణ చేసినట్లుగా చూస్తున్నాం, నిందించినట్లుగా చూస్తున్నాం. మొదటి వాదన ఎక్కడ జరిగింది? పక్షవాయువు కలిగిన వ్యక్తి 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం ధ్యానించాం. పక్షవాయువు కలిగిన వ్యక్తి స్వస్థపరచబడినప్పుడు దేవుడే వాళ్ళు ఏమన్నారు చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. ఎవరు వారు? పరిసయ్యులు, శాస్త్రులు. వండర్ఫుల్. పరిసయ్యులు వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? ఏమని చెప్పాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని చెప్పాడు. ఇది ఏం నేరం? ఎంత గొప్ప పాపం అది. నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అని చెప్పడం ఎంత గొప్ప నేరం, వాళ్ళ దృష్టిలో నేరం అయిపోయింది. అప్పుడు వాళ్ళు ఏమన్నా తెలుసా, ఇతను ఎందుకు ఇట్లా చెప్తున్నాడు అంటూ ఏమన్నారు?
దేవదూషణ చేస్తున్నాడు అని నింద మోపారు. అప్పుడు వాదన పెట్టుకున్నారు. రెండోది 13వ వచనం నుంచి 17వ వచనం వరకు రెండవ వాదన మనం చూస్తాం. 13 నుంచి 17వ వచనం వరకు ఒక సుంకరి అయిన మత్తయిని ఆయన పిలిచి నన్ను వెంబడించమని చెప్పిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పాపులతోనూ సుంకరులైన ట్యాక్స్ కలెక్టర్స్ అందరితో కలిసి సంతోషంగా సహవాసం చేస్తూ భోజనం చేయడం వీళ్ళు చూశారు. చూసి వెంటనే ఈయన పాపులతో కూర్చొని అన్నం తింటున్నాడేంటి? మనం ప్రత్యేకించబడిన వారం, యేసుప్రభుని నమ్ముకున్న వారం వాళ్ళ కార్యాలకు వెళ్ళకూడదు. మరి నువ్వెందుకు పిలుస్తావు వాళ్ళని? పెళ్లి కట్టించి నువ్వు బాగూడదు కదా, వాళ్ళు రావచ్చా? ఏమర్థమైంది మీకు? నేను బాగూడదు, మరి వాళ్ళు ఎక్కడ రావచ్చు? వాళ్ళు వచ్చినా ఒకటే, నువ్వు పోయినా ఒకటే కదా. అది ఈ రోజుల్లో మనకు అర్థమవుతుందని నేను మీకు ఉదాహరణ చెప్పిన. వీళ్ళు కూడా అలాగే అన్నారు. వాళ్ళతో పోయి వాళ్ళతో కూర్చొని ఈయన యూదుడయ్యండి, ఈయన పరిశుద్ధుడయ్యండి, మనం వాళ్ళతో కలవకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు, వాళ్ళు పెట్టిన తినకూడదు. మరి ఈయన ఎందుకు అడవి కూర్చొని తింటున్నాడు? ఈయన పాపుల స్నేహితుడు అని ముద్ర వేశారు. ఏ స్నేహితుడంట? పాపుల స్నేహితుడు అని ముద్ర వేశారు. మూడవ వాదన వాళ్ళు పెట్టుకుంది. మేమందరం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, మేమందరం ఉపవాసం ఉంటున్నాం, నువ్వెందుకు ఉపవాసం ఉండవు? నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు? తిండిపోతూ నువ్వు అన్నారు, తాగుబోతూ నువ్వు అన్నారు. 18 నుంచి 22 వచనాలు చూస్తే అక్కడ మనకు అర్థమవుతాయి. 2వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు చూస్తే. 4వ వాదన 23 నుంచి 28 వచనాల వరకు మనం పోయిన వారం చూసాం. ఏమని వాదించారు వాళ్ళు? నువ్వు విశ్రాంతి దినాన్ని పాటించట్లే అన్నాడు. విశ్రాంతి దినాన్ని నువ్వు పాటించట్లే, విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించిన వాడవు నువ్వు అని నేరము మోపారు. ఇప్పుడు 5వ వాదనని మనం ఈరోజు చూడబోతున్నాం. ఇదొక సమస్యగా వాళ్ళు పరిగణించారు. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగింది? అగైన్ దేవుడు మరలా సమాజ మందిరంలో ప్రవేశించి విశ్రాంతి దినమున ఒక వ్యక్తిని స్వస్థపరుస్తున్నాడు. ఊచ చేయి కలిగిన వ్యక్తిని ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడు. అది తప్పు అని వీళ్ళు వాదన చేయబోతున్నారు. దాన్నే మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఈ 6 వచనాల్ని మనం 3 భాగాలుగా విభజించి నేర్చుకుందాం. మొదటి 2 వచనాలు పాపుల పరీక్ష. మొదటి 2 వచనాలు పాపుల పరీక్ష. 3, 4, 5 వచనాలు ప్రభు యొక్క ప్రతిస్పందన. వాళ్ళు ఏమని పరీక్ష పెట్టారు, దేవుడు ఎలా ప్రతిస్పందించాడు అనేది చూస్తాం. 3, 4, 5 వచనాలు ప్రభు యొక్క ప్రతిస్పందన. ఆయన ప్రతిస్పందించాడు, వాళ్ళు స్పందనకి ప్రతిగా ఈయన స్పందించాడు. 3వది 6వ వచనం, చివరిగా 6వ వచనం పరిసయ్యుల యొక్క హత్యాయత్నం. దేవుణ్ణి చంపాలని చూశారు వాళ్ళు హేరోదీయులతో కలిసి. పరిసయ్యుల హత్యాయత్నం. పాపుల యొక్క పరీక్ష 2 వచనాలు, మొదటి 2 వచనాలు. 3, 4, 5 వచనాలు ప్రభువు యొక్క ప్రతిస్పందన. చివరిగా 6వ వచనం పరిసయ్యుల యొక్క హత్యాయత్నం. మొదటిది పాపుల యొక్క పరీక్ష. ఏమని పరీక్ష పెట్టారో మనము మొదటి 2 వచనాలని చదువుతాం. నేను ఒకసారి చదువు నేను ఎవరిని చదవండి ఒకసారి. సమాజ మందిరములో ఆయన మరలా అంటే ఏమని అర్థమైంది మీకు? లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, లూకా 4:16లో మనం చూస్తే వాడుక చొప్పున అంటే ఏమర్థమైంది మనకు? అలవాటుగా, దినచర్యగా అంటాం కదా మనం చాలాసార్లు. రోజు చేసే పనుల్లాగా ఆయన ఏం చేశాడంటే, ఆయన ప్రతిసారి వాళ్ళు విశ్రాంతి దినాన్ని ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ రోజు వాళ్ళు ఖచ్చితంగా సమాజ మందిరానికి వెళ్ళేవాళ్ళు. ఈ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఖచ్చితంగా సమాజ మందిరానికి వెళ్ళేవాడు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన కపెర్నహూములో పరిచర్య చేస్తూ ఉన్నాడు కాబట్టి కపెర్నహూములో ఉన్న సమాజ మందిరంలోనికి వాడుకు చొప్పున వెళ్ళేవాడు. అంటే మనకి ఏమర్థమైంది? వాళ్ళు ఈయనను పరీక్ష చేస్తున్నారు, కానీ ఈయన మాత్రం నువ్వు విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు అని గతంలో నింద మోపారు ఆయన మీద. కానీ ఈయన విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. విశ్రాంతి దినాన్ని దేవుడు ఉల్లంఘించలేదు. ఖచ్చితంగా ఆయన వాడుక చొప్పున విశ్రాంతి దినాన్ని పాటించాడు. ఆయన ధర్మశాస్త్ర ఉల్లంఘన చేయలేదు. విశ్రాంతి దినాన్ని పాటించకపోతే, అనగా పరిశుద్ధ దినాన్ని ఆచరించకపోతే
ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన వారితో సమానం. ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన వారిని చంపేయాలి, సంహరించాలి అని చెప్పి ధర్మశాస్త్రం చెప్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు విశ్రాంతి దినాన్ని పాటించకుండా లేడు. ఆయన వాడుక చొప్పున విశ్రాంతి దినాన్ని పాటించాడు. అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు. ఆనాటి పరిసయ్యులు, నేటి అనేక మంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు పూర్తిగా సమూలంగా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన వారు. ఎలాగంటే ఆయన కాదు పాపం చేసింది, మనము పాపం చేసింది. ఆయనలో ఏమాత్రం పాపము లేదు, మనలో సంపూర్ణంగా పాపముంది అని మనము గుర్తించాలి. ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడు శాపగ్రస్తునితో సమానం. ఎవరు శాపగ్రస్తుడు? యేసుక్రీస్తు ప్రభు కాదు. మనము శాపగ్రస్తులం, మనము శపించబడిన వారం. అయితే మన శాపము ఆయన మీద మోపబడింది అని మనం ధ్యానిస్తాం. హల్లెలూయా. మన శాపాన్ని, మన మీద మోపబడిన శాపాన్ని ఆయన తీసుకొని, ఆయన భరించి, ఆయన కృప చూపి మనలను క్షమించి మనకు నీతిని ఆపాదించిన దేవుడు ఆయన అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించిన వాడు కాదు, ఆయన దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వాడు. అందుకనే మత్తయి సువార్త 5లో మనం చూస్తే, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చానని చెప్పి దేవుడు చెప్తున్నట్లుగా మనం గమనిస్తాం. అలాగా సమాజ మందిరంలోనికి ఆయన మరలా వెళ్ళాడు అని మనం చూడొచ్చు. మరలా అంటే ఆయన ఇంతకు ముందు కూడా సమాజ మందిరంలోనికి వెళుతూ ఉండేవాడు అని మనకు అర్థమవుతుంది. అలా యేసు ప్రభు సమాజ మందిరంలోనికి వెళ్ళిన వెంటనే అక్కడ ఊచ చేయి కలిగిన వ్యక్తి అక్కడ ఉన్నట్లుగా మనం చదువుతూ ఉన్నాం. ఈ ఊచ చెయ్యి అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తికి శరీర భాగాలకి రక్త ప్రసరణ గనక చేరకపోతే ఆ చేయి, శరీర భాగం ఏదైనా కూడా ఎండిపోతుంది అని అర్థం. ఉదాహరణకి చెట్టుకి మనం నీరు పోయకపోతే ఎలాగైతే ఎండిపోతుందో, అలాగే శరీర భాగాలకి రక్త ప్రసరణ అందకపోతే శరీర భాగాలు అలాగే ఎండిపోతాయి. అయితే ఇక్కడ మార్కు సువార్తలు మాత్రం, ఎందుకు మనం మత్తయి సువార్త రెఫరెన్స్లు చూడాలి, ఎందుకు లూకా సువార్త రెఫరెన్స్లు చూడాలి అంటే, మార్కు సువార్తలో లేని ఒక మాట లూకా సువార్తలో గ్రంథస్థం చేశారు. ఏంటి అనంటే, ఇక్కడ ఊచ చేయి కలిగిన వ్యక్తి అన్న పదాన్ని మాత్రమే రాశారు. కానీ లూకా సువార్త 6లో ఏం రాశారంటే, కుడి చేయి అని రాశారు. ఏ చేయి? కుడి చేయి అని రాశారు. సరే, ఎడం చేయి అయితే ఏముంది, కుడి చేయి అయితే ఏముంది అంటారు కదా. అక్కడ కూడా నేర్చుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన పాఠం ఉంది. అందుకనే కుడి చేయి అన్న పదాన్ని మనము ఆలోచన చేయాలి. ఎందుకు కుడి చేయి అన్న పదాన్ని వాళ్ళు రాయవలసి వచ్చింది అని అంటే, బైబిల్లో మాత్రం ఇప్పుడు నేను చెప్తున్న సందర్భం లేదు, కానీ 2వ శతాబ్దంలో జెరోమ్ అనే సంఘపెత్తరుడు, ఒక సేవకుడు, పాస్టర్ గారు ఉండేవాడు. ఆయన మత్తయి సువార్త వ్యాఖ్యానాన్ని రాస్తూ ఇలా చెప్పాడంట. ఏమనంటే, ఆ దినాలలో అంటే 2వ యేసుక్రీస్తు ప్రభు యొక్క దినాలలో ఈబియోనీయులు అనే జాతి ఉండేవాళ్ళంట. వాళ్ళు ఒక అప్రమాణిక గ్రంథం, అంటే ప్రామాణికమైనవి 66 పుస్తకాలు మాత్రమే, పరిగణలోనికి తీసుకోవలసింది 66 పుస్తకాలు మాత్రమే. పరిగణలోనికి తీసుకోకూడని పుస్తకాలు నేటికి కూడా ప్రపంచంలో క్రైస్తవ్యంలో ఉన్నాయి. అంటే ఇప్పుడు రోమన్ క్యాథలిక్ మినిస్ట్రీ సంస్థ వాళ్ళు 66 పుస్తకాలు కలిగిన బైబిల్ని వాడరు. వాళ్ళు కూడా పరిశుద్ధ గ్రంథమే వాడతారు, కానీ మన 66 పుస్తకాలు కలిగిన బైబిల్ని వాడరు. నాకు తెలిసి సుమారు 84 లేకపోతే 87 పుస్తకాలు ఉంటాయి వాళ్ళ బైబిల్లో. అపోక్రిఫా గ్రంథాలు అంటారు వాటిని. అప్రమాణిక గ్రంథాలు అంటే దేవుని గురించిన విషయాలు దాంట్లో ఉండవు, జీవిత గాథలు ఉంటాయి. కాబట్టి దాన్ని ధ్యానించాల్సిన అవసరం లేదు అని చెప్పి మన సంఘ పితరులు 66 పుస్తకాలు మాత్రమే గ్రంథస్థం చేసి, ఇవి దేవుణ్ణి చూపుతున్నాయి కాబట్టి దీన్నే మనం పరిశుద్ధ గ్రంథం, దీన్నే మనం దైవ గ్రంథం అని భావించాలి, మిగతావన్నీ కూడా ప్రామాణికమైనవి కాదని తీసిపెట్టేశారు. అలాగే ఆ ఈబియోనీయులు కూడా ఒక పుస్తకం రాశారంట. ఏం రాశారంటే ది గాస్పెల్ ఆఫ్ హీబ్రూస్ అనే పుస్తకం రాశారంట. ఆ పుస్తకం రాసినప్పుడు ఆ పుస్తకంలో ఇలా రాసినారంట. ఏమనంటే, ఈ ఊచ చేయి కలిగిన వ్యక్తి బేల్దార్ మేస్త్రి అని రాశారట. బేల్దార్ మేస్త్రి. సార్, బేల్దార్ మేస్త్రితో మనకేం పని అనుకుంటారా? బేల్దార్ పని చేసే వ్యక్తికి, తాపీ పని చేసే వ్యక్తికి కుడి చేయి చాలా ప్రాముఖ్యం.
మీకు అందరికీ తెలిసిన విషయమే. రోజంతా వాళ్ళు ఏం చేయాలి తెలుసా? కుడి చేతితో పనిచేయాలి. మ్యాక్సిమం మనము బేల్దార్ పని చేసే వాళ్ళందరినీ 99% మనం కుడి చేతితో పనిచేసే వాళ్ళని చూస్తుంటాం. బహుశా నాకు తెలిసి నేనైతే ఒకసారి కూడా చూడలేదు, కానీ ఎడం చేతితో కూడా పనిచేసే వాళ్ళు మేబీ ఉండొచ్చేమో, నేనైతే ఒక్కసారి కూడా చూడలేదు. ఎక్కువ శాతం మంది కుడి చేతితో మాత్రమే పనిచేసేవాళ్ళు ఉండేవాళ్ళు. అయితే ఈ వ్యక్తి బేల్దారి వృత్తిని కలిగి ఉండేవారు అని చెప్పి వాళ్ళు తమ యొక్క పుస్తకంలో రాశారు. కాబట్టి మనం దాన్ని బట్టి ఒక మాట అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే అతని యొక్క జీవనోపాధి ఆగిపోయింది, అతని యొక్క పని ఆగిపోయింది. అతను బేల్దారి పని చేసుకుని బ్రతికేవాడు, ఆ పని చేసుకోవడానికి కుడి చేయి పని చేయకుండా ఆగిపోయింది. అలా ఆగిపోవడాన్ని బట్టి తన యొక్క జీవన భృతి, తన కుటుంబం యొక్క పోషణ ఆగిపోయింది. అంటే ఎంతో దయనీయమైన పరిస్థితిలోనికి ఆ వ్యక్తి వెళ్ళిపోయి ఉండొచ్చు అని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో యేసుప్రభు సమాజ మందిరంలోనికి ప్రవేశించగానే ఇలా ఓచ చేయగలిగిన వ్యక్తి జీవనోపాధిని కోల్పోయి కుటుంబము నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయి ఉన్నప్పుడు ఆయన కూడా వారి మధ్యలో ఉన్నారంట. ఆయన కూడా వారి మధ్యలో ఉంటే అప్పుడు వారి మధ్యలోనే ఉన్న పరిసయ్యులు కూడా ఏమని ఆలోచన చేస్తున్నారంటే, ఓకే, యేసుప్రభు ఎద్దకు ఈ వ్యక్తి వచ్చాడు కాబట్టి యేసుప్రభు ఆ వ్యక్తిని ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, స్వస్థపరిస్తే విశ్రాంతి దినమున స్వస్థపరిచాడని నేరం మోపి ఆయన చంపే ప్రయత్నం చేద్దాం అని కొంతమంది కాసుకొని ఉన్నారంట. ఇది సందర్భం. వాళ్ళు దేవుని వాక్యము విని, అంటే యేసుప్రభు ఏదో కొత్తగా చెప్తున్నాడు, ఇప్పటి వరకు ఎవరు ఇలా బోధ చేయలేదు, ఎవరు ఇలా ప్రసంగం చేయలేదు, ఈయన మాత్రమే ఇలా చాలా వ్యత్యాసంగా డిఫరెంట్గా బోధ చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడు ఈయన చెప్పే మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది, నేను నమ్మాల్సింది ఏముంది, పాత నిబంధనలో ఉన్న ఆ పుస్తకాలన్నీ కూడా ఈయన చెప్పే ప్రసంగాలకి కనెక్ట్ అవుతున్నాయా అన్న పరిశీలన చేయడానికి కాదు. ఏం చేయడానికి? ఆడ దొరికితే ఆడ. నిజం కదండి, చాలామంది చర్చికి వచ్చేవాళ్ళు ఇలా ఉంటారు. ఏం తెలుసా? ప్రసంగం మొత్తం వదిలేస్తారు, చిన్న పాయింట్ దొరికిందనుకోండి దాన్ని ప్రచారం చేస్తారు బయట. అవును కదా? ఇలాగే వాళ్ళు కూడా ప్రసంగం మొత్తం విడిచిపెట్టేశారు. వాళ్ళు దేవుడు చేసిన భారంతో కూడుకున్న ప్రసంగాన్ని అంతా విడిచిపెట్టేసి ఆయన ఎక్కడ దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉండేవాడు. అందుకని 2వ వచనంలో క్లియర్ రాయబడింది అక్కడ, చూడండి ఒకసారి. అచ్చటి వారు, ఎవరు వారు? పరిసయ్యులు. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలెనని ఉన్నారు. ఆయన ఇంకా స్వస్థపరుస్తాడేమో అని చెప్పి ఏం చేస్తున్నారు? రెడీగా ఉన్నారు నేరం మోపడానికి. వాళ్ళకి దేవుని వాక్యంతో, దేవుని సేవతో, మనుషుల యొక్క జీవితాలు బాగోవడంతో ఏమాత్రం పని లేదు. మేము ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేస్తున్నాం అన్న భ్రమలో వాళ్ళు ఉండిపోతూ ఈయన జీవితాలను బాగు చేస్తుంటే, సువార్తను అనేక మందికి అందిస్తుంటే, అనేక మందిని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరుస్తూ ఉంటే వీళ్ళు ఆయన మీద నేరం మోపాలని ఉన్నారు. విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఏం చేస్తున్నారంట? ఈయన ఆ ఓచ చేయి కలిగిన వ్యక్తిని, అతని కుటుంబ పరిస్థితి ఎంతో దయనీయంగా అయిపోయింది, జీవనోపాధిపోయింది, చేయి పడిపోయి ఎంత ఘోరమైన స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడో అని చెప్పి కనికరం చూపాల్సిన వ్యక్తులు, జాలి చూపాల్సిన వ్యక్తులు, వీలైతే సహాయపడి, అయ్యా నువ్వు రా, యేసుప్రభు దగ్గర నేను తీసుకెళ్తాం, యేసుప్రభుకి నీ జీవితాన్ని నువ్వు అప్పగించుకుంటే, యేసుప్రభు మీద నువ్వు ఆధారపడితే నిన్ను స్వస్థపరిచి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని సంతోషంగా మారుస్తాడు, నీకు తృప్తినిస్తాడు అని చెప్పాల్సిన వీరే యేసుప్రభు ఒకవేళ బాగు చేస్తే నేరం మోపాలని, తప్పు పట్టాలని వాళ్ళు అక్కడ కనిపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు సమాజ మందిరంలోనికి ప్రవేశించింది ఆరాధించడానికి కాదు, దేవుని వాక్యాన్ని వినడానికి కాదు, తప్పు పట్టడానికి. ఇది మొదటి విషయం. పాపుల యొక్క పరీక్ష. పాపులు అన్న పదాన్ని ఎందుకు పెట్టానంటే దీనికోసమే పెట్టిన. ప్రజలకు దేవుడు మేలు చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం మేలుని అడ్డుకుంటూ ఉన్నారు. అడ్డుకునే వ్యక్తి ఎప్పుడు కూడా పాపములో కొనసాగుతున్న వ్యక్తే. కాబట్టి పాపులైన వీరు దేవునిని పరీక్షిస్తున్నారు అని పెట్టిన. ఇప్పుడు వాళ్ళు ఎలా పరీక్షిస్తున్నారంటే, అదిగా ఓచ చేయగలిగిన వ్యక్తిని దేవుడు విశ్రాంతిని స్వస్థపరుస్తాడేమో, స్వస్థపరిస్తే ఖచ్చితంగా ఆయన మీద నేరం మోపాలని చెప్పి వీళ్ళు రెడీగా కనిపెట్టుకుని ఉన్నారు. అప్పుడు దేవుడు ఎలా ప్రతిస్పందించాడో మనం 2వ విషయాన్ని చూస్తాం. 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం చదువుతారు ఒకసారి. ఆయన
నీవు లేచి, నీవు అంటే ఎవరిని? ఓ వెరీ గుడ్, అట్లా అర్థం చేసుకోవాలా. నీవు లేచి మధ్యను నిలువుమని ఊచ చేయగల వారితో చెప్పి, ఎవరు వారిని? పరిసయ్యులను. అర్థం చేసుకుంటే కదా మీరు. ముందే ఎవరితో చెప్తున్నాడు? ఊచ చేయగల వ్యక్తులు చెప్పాడు, నువ్వు లేచి ఇట్రా ముందుకు రా అన్నాడు. అది దాని అర్థం. వెంటనే వాళ్ళ వైపు చూశాడు. ఎవరి వైపు? పరిసయ్యులు. అరే మీరు ఎందుకు వచ్చి కూర్చున్నారు నాకు తెలుసురా అని చెప్తున్నాడు ఈయన. వెంటనే వాళ్ళ వైపు చూసి అంటే అర్థం ఏంటి? ఎవరు వాక్యం వినడానికి వచ్చారో, ఎవరు నేరం మోపడానికి వచ్చారో, ఎవరెవరు ఏ ఏ ఉద్దేశాలతో వచ్చారో. వండర్ఫుల్ వండర్ఫుల్. నేను చాలామంది చెప్తా, ఒకసారి అడుగుతా నేను, నువ్వు వచ్చి వాక్యం వినకుండా నిద్రపోవడానికి వస్తే ఏం ప్రయోజనం? శుద్ధంగా మీ ఇంటికాడ మంచం వేసుకొని పూనుకొని నిద్రపోవచ్చు కదా, ప్రశాంతంగా ఉంటుందని అంటారు. చర్చిలో ప్రశాంతంగా ఎట్లుంటుంది? చూడు ఎట్టి సురుకుంటున్నారు. ఏడు ప్రశాంతంగా ఉందా? మీ ఇంట్లో ఏసీ ఉంటుంది, ఏడేముంది? రేకులు సెగ ఉంది. ప్రశాంతత రేకుల షెడ్లో కూర్చుంటే రాదు, కుర్చీలో కూర్చుంటే రాదు. ప్రశాంతత వాక్యం వింటే వస్తుంది. హల్లెలూయా. నువ్వు వాక్యం చెప్తున్నాడు తూగితివే, ఇంకేంది నీకు వాక్యం అర్థమయ్యేది? ఈ రేకులు చెక్కి ఇంకా నీ ఆరోగ్యం దెబ్బతింటుంది, అంతకంటే ఏం దెబ్బతింది? వాక్యం వింటే ప్రశాంతత గ్యారెంటీగా వస్తుంది, సమాధానం వస్తుంది. వాక్యం వినకుండా కూర్చొని వెళ్ళిపోతే రాదు. ఓకేనా? రైట్. వీళ్ళు దేవుని మీద నేరం మోపడానికి ఉన్నారు. యేసు ప్రభు నువ్వు వచ్చి ఇక్కడ నిలబడు అని చెప్పి వెంటనే వాళ్ళ వైపు చూశాడు. ఎక్కడెక్కడ కూర్చో ఉన్నారో కూడా ఆయనకి తెలుసు. ఎవరు వాక్యం వినడానికి వచ్చి కూర్చో ఉన్నారు, ఎవరు ఇట్లా వచ్చేయగలిగిన వ్యక్తి సమస్యలతో వచ్చి కూర్చున్నారు, ఎవరు నా మీద నింద మోపడానికి వచ్చి కూర్చున్నారో ఆయనకి బాగా తెలుసు. వెంటనే వాళ్ళ వైపు చూసి ఏమన్నట్టు తెలుసా? విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా చెప్పండి అని ప్రశ్నించాడు. ఇంకోటి, ప్రాణం పోయడం ధర్మమా, ప్రాణం తీయడం ధర్మమా అని వాళ్ళని అడిగాడు. అందుకు వారు గమ్ముకుంటారు, చేయాల్సిందంతా చేసి గమ్ముకుంటారు, పెట్టాల్సిన దగ్గర పెట్టేస్తారు మంట, ఏం తిన్నట్టు గమ్ముకుంటారు. అంతే కదా? రైట్. గమ్ముకున్నారు వాళ్ళు, సైలెంట్గా ఉన్నారు. వెంటనే తర్వాత ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, అరే నేను ఏం చేస్తున్నాను మీకు అర్థమవుతుంది కదా, ఇప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి మీకు అర్థమవుతుంది కదా, అదే పరిస్థితి నీకు వస్తే నీ పరిస్థితి ఏంటి చూడు, ఎంత బాధపడుతావు నువ్వు, ఎంత కృంగిపోతావు నువ్వు, నీ భార్య బిడ్డల పరిస్థితి ఏంటి, అలాంటి బాధే కదా వాళ్ళకు కూడా ఉంది, మరి వాళ్ళని నేను బాగు చేయడం ఎట్లా తప్పు అవుతుంది అని చెప్పి బాధపడ్డాడు ఆయన. దుఃఖపడి వాళ్ళ హృదయం చాలా కఠినంగా మారిపోయింది. ఎంత చెప్పి నీకు అంతే అని అర్థం. వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, అరే మీరు ఇప్పటికే చాలా చాలా కార్యాలు నేను చేయడం మీరు కళ్ళారా అక్కడ కూర్చొని చూసినారు, ఇంకా మీకు అర్థం కావట్లేదా? అది ఆయన ఫీలింగ్. ఆయన దుఃఖపడి వెంటనే దుఃఖపడిన తర్వాత ఏమైంది? ఇక నీ బతికెంతరా అంటున్నాడు. అంతే. వెంటనే కోపగించుకున్నాడు. ఇక నీకు ఎన్ని చెప్పినంతే. వెంటనే కోపపడి వారిని కలియజూసి నీ చేయి చాపుమని ఏ మనుషునితో? ఊచ చేయగలిగిన వ్యక్తితో చెప్పాడు. ఇది రెండవ భాగం. ఇక్కడ ప్రభువు స్పందిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు పరిసయ్యులు దేవునికి పరీక్ష పెట్టారు. పరీక్ష పెట్టిన వెంటనే దేవుడు స్పందిస్తున్నాడు. ఎలా స్పందిస్తున్నాడంటే 4 విధాలుగా స్పందించాడు. 3వ వచనంలో ఎలా స్పందించాడంటే ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాం. ఏమని ఆజ్ఞాపించాడు? నువ్వు వచ్చి మధ్య నిలువు అని చెప్పాడు. నువ్వు వచ్చి మధ్యన నిలువు అని చెప్పాడు. ఎందుకు మధ్య నిలవాలి? అక్కడే కూర్చోబెట్టి స్వస్థపరచవచ్చు కదా దేవుడు. ఇక్కడికి వచ్చి నిలబడితే బాగవుతాడా? లేదు కదా. మరి అక్కడ కూర్చొని ఉన్నా కూడా బాగవుతాడు. ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి బాగు చేస్తున్నాడు? పరిసయ్యులను టార్గెట్ చేశాడు దేవుడు. అక్కడ కూర్చోబెట్టినా బాగు అందరికి తెలుస్తుంది. అసలు తెలియాల్సింది ఎవరికి? అసలు ఇక్కడ ఈ సందర్భం అంతా ఎవరి మధ్య జరుగుతుంది? పరిసయ్యుల మధ్య, ప్రభువు మధ్య. ప్రభు ఏం చేస్తున్నాడో స్పష్టంగా మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెయ్యండి అని చెప్పి వాళ్ళ ముందే చేస్తున్నాడు. అందరికీ బాగా స్పష్టంగా కనిపించేటట్లు నువ్వు వచ్చి మధ్యలో నిలవమని చెప్పినాడు. అది మొదటిది, ప్రభు యొక్క ఆజ్ఞ. రెండో పాయింట్లో ప్రభు ప్రతిస్పందనలో మొదటి విషయం మనం చూస్తున్నాం. ప్రభువు ఆయనకు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాం. రెండోది ఏంటంటే
ప్రభువు ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చదువుతారు ఒకసారి 4వ వచనం. పరిసయ్యులను చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగను. వాళ్ళు ఊరుకున్నారు. ఓకేనా, రైట్. అంటే దేవుడు ఈ 4వ వచనంలో పరిసయ్యులను ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు పరిసయ్యుల్ని ప్రశ్నిస్తున్నాడంటే దేవుడు అక్కడ రాశాడు ఆ పదం ఏమనంటే, అయ్యా, విశ్రాంతి దినము రోజు ఒక మనిషికి మేలు చేయడం మంచిదా లేకపోతే కీడు చేయడం మంచిదా? ఈ వ్యక్తిని ఈరోజు బాగు చేయడం ఆ వ్యక్తికి మంచిదయ్యా, మీరు మంచిదంటారా చెడ్డదంటారా చెప్పండి అంటున్నాడు. ఆ మనిషికి ప్రాణం పోయడం మంచిదంటారా లేకపోతే ఆ మనిషి అట్టే సావడం మంచిదంటారా? వాళ్ళు ఏమని భావించేవాళ్ళు తెలుసా? అట్లే సావడం కరెక్ట్ అనేవాళ్ళు. నేను ఈ ప్రసంగం రాస్తున్నప్పుడు మన భారతదేశ సాంప్రదాయం కూడా నాకు గుర్తొచ్చింది. దాన్ని నేను మీకు మరలా వివరిస్తాను. ఇప్పుడు పరిసయ్యులు ఎలా భావించేవాళ్ళంటే, నేను పోయిన వారం చెప్పిన, ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుంటే విశ్రాంతి దినం రోజు ఆ వ్యక్తికి వైద్యం చేయకూడదు. ఒకవేళ బాగలేక చచ్చిపోయే పరిస్థితులు వచ్చేస్తే పొద్దున దాకా బతకడం కోసం వైద్యం చేయాలి తప్ప పూర్తిగా నయం చేయడానికి లేదు అని పోయిన వారం చెప్పిన. ఇక్కడ కూడా అదే సందర్భం. దేవుడు విశ్రాంతి దినమున ఒక వ్యక్తికి మేలు చేయొచ్చా చేయకూడదా మీరు చెప్పండి ఎందుకంటాడంటే, విశ్రాంతి దినమున చేయకూడదు అని వాళ్ళ భావన, వాళ్ళ నమ్మకం, వాళ్ళ పద్ధతి. అందుకనే వాళ్ళు 2వ వచనంలో అన్నారు ఏమని, ఈయన ఆ వ్యక్తిని బాగు చేస్తాడేమో ఈరోజు కాబట్టి నేరం మోపుదాం. అంటే ఏమనర్థం? విశ్రాంతి దినమున ఒక వ్యక్తిని బాగు చేయడం నేరం అని వాళ్ళ భావన. నేను దీన్ని చదువుతున్నప్పుడు ఆశ్చర్యపోయినా. ఏంటి తెలుసా, ఒక వ్యక్తికి గనక చెయ్యి ఇరిగిందనుకో విశ్రాంతి దినం, తటకన చెయ్యి ఇరిగి ఊగులాడుతున్నదనుకో చిట్ట, తోలు ఒకటి ఎత్తుక్కొని కట్టు కూడా కట్టకూడదంట. ఆ రోజంతా అట్టే ఊపుకొని తిరగాలంటాడు. ఎంత ఘోరమని పాపం. కట్టుకడితే ఏమైపోద్ది? విశ్రాంతి దినం రోజు స్వస్థత ప్రారంభించబడిపోద్ది. కాబట్టి డాక్టర్లు పని చేయకూడదు విశ్రాంతి దినం రోజు. మన భారతీయ సంస్కృతి కూడా అలాగే ఉండింది ఒకప్పుడు. క్రైస్తవ మిషనరీలు, మదర్ తెరెసా లాంటి వాళ్ళు, విలియం కేరీ లాంటి వాళ్ళు, ఇంకా గొప్ప గొప్ప సేవకులు భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశంలో కూడా ఇలాంటి వ్యవస్థే, ఇలాంటి ఆచారాలే, ఇలాంటి పద్ధతులే ఉండేవి. నేను ఉదాహరణ చెప్తా చూడండి. కలకత్తా నగరానికి మదర్ తెరెసా వచ్చినప్పుడు ఆ రోడ్ల పక్కన కుష్ఠరోగంతో మనం చిన్నప్పుడు పిలిచేవాళ్ళు మన పెద్దోళ్ళు పెద్ద రోగం అని పిలిచేవాళ్ళు. అంతకంటే పెద్ద రోగం ఇంకోటి లేదని అర్థం. అలాంటి పెద్ద రోగంతో రోడ్లు అంచున పడిపోయి ఆ చీము నెత్తురు కారుకుంటూ ఎంతో చెడ్డ వాసన వస్తూ ఎవరు కూడా దగ్గర రాకుండా ఉన్న పరిస్థితుల్లో ఆ రోడ్డు పక్కన కూర్చొని అడుక్కుంటా ఉంటే ఈమె వెళ్ళి వాళ్ళకి సహాయం చేద్దామని, వాళ్ళ గాయాలు కడుదామని, ఆ నీసు కంపు ఉన్న ఆ యొక్క శరీరాన్ని కడిగి శుభ్రం చేసి వైద్యం చేయిద్దామని చెప్పి ప్రయత్నం చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు ఏం మాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళంట దారిన. ఏంటి మానవత్వం చచ్చిపోయిందా అంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే వాళ్ళ కర్మ ఈ జన్మలో అనుభవించాలి. ఈ జన్మలో గనక వాళ్ళ కర్మ అంటే అనుభవించకపోతే వాళ్ళు వచ్చే జన్మలో కుక్కగానో కాకిగానో నక్కగానో పందిగానో పుడతారన్న నమ్మకం వాళ్ళది. వచ్చే జన్మలో మానవ జన్మెత్తి పుట్టాలంటే ఈ జన్మలో వాళ్ళ కర్మఫలం అనుభవించాల్సిందే అన్న నమ్మకం మన భారతదేశంలో ఉండేది. సేమ్ ఇదే పద్ధతి యూదుల్లో కూడా అలాగే ఉంది. చెయ్యి ఇరిగిపోయి చెయ్యి ఊగులాడుతుంటే కట్టుకట్టడం ఎంత ఘోరమైన పాపం అవుద్ది. వాళ్ళు పాపం కట్టుకట్టకూడదు, అట్లాగే ఉండాలా అనేవాళ్ళంట. అది ప్రభు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీరు చెప్పండి, ఈరోజు ఆ వ్యక్తిని బాగు చేయడం కరెక్టా కాదా అని వాళ్ళని ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూసాం. ఆయనేమో ఆ మనుషులకు మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు, ప్రజలకు క్షేమం కలగాలని ప్రయత్నం చేస్తున్నాడు, ప్రాణం పోయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిశీలు మాత్రం మనుషులకు కీడు కలగాలని ప్రయత్నం చేస్తున్నారు, మనుషులు ప్రాణం పోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే అంటున్నాడు అక్కడ, మనిషికి మేలు చేయడం ధర్మమా, నేను మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్నా, కీడు చేయడం ధర్మమా, మీరు కీడు చేస్తున్నారయ్యా సమాజానికి. మనుషులకి ప్రాణం పోయడం ధర్మమా లేకపోతే ప్రాణం తీయడం ధర్మమా? నేను ప్రాణం పోసే ప్రయత్నం చేస్తుంటే మీరు మతాన్ని ఆచరిస్తున్నారని చెప్పి, కట్టుబాట్లు ఆచరిస్తున్నారని చెప్పి మనుషుల్ని పట్టించుకోకుండా ప్రాణాలు పోతూ ఉన్నా, వాళ్ళు ప్రాణాలు పోయినా పర్వాలేదు, మనం విశ్రాంతి దినాన్ని వాళ్ళు పట్టించుకోకూడదని చెప్పి మీరు పాటిస్తున్నారు. ఇది ఎంతవరకు ధర్మం? దేవుడు అలాగే చెప్పినాడా మీకు అంటున్నాడు. యాకోబు పత్రిక ఒకసారి తీయండి.
4వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మేలైనది చేయనెరిగియు అలాగు చేయువానికి పాపము కలుగును. మరలా చదువుతారా? మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వారికి పాపము కలుగును. అండర్లైన్ చేసుకుంటే చేసుకునే అలవాటు ఉంటే చేసుకోండి. ఏమర్థమైంది మీకు? ఏమర్థం? వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏమర్థమైంది మీకు? నువ్వే చెప్పు అంటారా? మేలైనది చేయనిరిగియు అంటే సహాయం చేసే స్తోమత మనకుంది, మేలు చేసే సామర్థ్యం మనకుంది, మేలు చేయడం తెలుసు. అంటే వాళ్ళకి ఇప్పుడు ఎలా సహాయపడాలో తెలుసు. వాళ్ళకి ఇప్పుడు ఈ సందర్భంలో వాళ్ళకి ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను నువ్వు ఎలా పరిష్కరించాలో నీకు తెలుసు. మేలైనది చేయ ఎరిగియు ఎలా ఇప్పుడు వాళ్ళకి మేలు చేయాలో నీకు తెలిసిండి కూడా అలాగు చేయని వారికి పాపము కలుగును. ఏమర్థమైంది? ఏమర్థమైంది? ఒక వ్యక్తి నిస్సహాయ స్థితిలో, ఒక వ్యక్తి నిరాశలో, ఒక వ్యక్తి నిస్పృహలో, జీవితం మీద ఆశలు కోల్పోయి చావే శరణ్యం అనే స్థితిలో ఉంటూ కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఏడుస్తూ దిగులు పడుతూ అన్నిటిని విడిచిపెట్టేసి చనిపోయే స్థితిలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు, చచ్చిపోదామని భావిస్తున్నప్పుడు, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో నీకు తెలుసు. అయినా నాకెందుకులే అని నువ్వు పట్టించుకోకపోతే నువ్వు ప్రార్థనకి వెళ్ళినా పాపం చేస్తున్నావు అని అర్థం, పాట పాడినా పాపం చేస్తున్నావు అని అర్థం, దేవుణ్ణి ఆరాధించినా పాపం చేస్తున్నావు అని అర్థం, వాక్యాన్ని ధ్యానిస్తున్నా వాక్య ప్రకారం నడుస్తున్నానని భావిస్తున్నా నువ్వు పాపంలో ఉన్నావు అని అర్థం అని చెప్తున్నాడు. అదే సంగతి. ఈ మాటలు ఎవరు చెప్తున్నాడు? పరిశీలికి చెప్తున్నాడు. ఏమని? అరే వాళ్ళకి మేలు చేయడం మనకు సాధ్యం, అలా చేయకుండా ఉండాలని చెప్పడం ఏంటి? పాపం. మీరేమో వాళ్ళకి మేలు చేసే ప్రయత్నం చేస్తుంటే పాపం ఇది అని మీరు భావిస్తున్నారు. ఎంతవరకు న్యాయం ఇది అని వాళ్ళని ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తాం. దేవుని వాక్యంలో కొన్ని చెయ్యొద్దు అని చెప్పాడు. చాలా వరకు మనం ఏం చేసామంటే చెయ్యొద్దు అన్న వాటిని చేయకుండా మానడం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేవుని కృప ద్వారా, దేవునికి మహిమ. అయితే చెయ్యొద్దు అన్న వాటిని చేయడం పాపం కాబట్టి మనం కొన్నిటి మానుతా వస్తున్నాం. చెయ్యమన్న వాటిని చెయ్యకపోవడం కూడా పాపమే. ప్రార్థన చేసుకోమని దేవుడు చెప్పాడు, ప్రార్థన చేసుకోకపోవడం పాపం. దేవుణ్ణి ఆరాధించమని దేవుడు చెప్పాడు, ఆరాధించకపోవడం, గమ్ముగా మోగముద్దలాగా ఉండడం పాపం. సంఘ సహవాసానికి వెళ్ళమని చెప్పాడు, సంఘానికి సహవాసానికి సరిగా వెళ్ళకపోవడం పాపమే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, పట్టించుకో, సహాయపడు, ఆదరించు, కనికరించు, జాలి చూపించు, వాళ్ళ కోసం ప్రార్థించు. ఇవన్నీ దేవుడు చెయ్యమని చెప్పినవి. ఒకవేళ అలా చేయకపోతే పాపమే. నేను భక్తిపరుడను, నేను విశ్వాసిని, నేను క్రైస్తవుడను, పాపాన్ని విడిచిపెట్టిన వ్యక్తిని, నేడు నాలో ఏ పాపము లేదు అని నువ్వు భావిస్తూ ఉన్నా, నీ పొరుగు వారిని నువ్వు పట్టించుకోకపోతే, నీ పొరుగు వారిపై నీకు జాలి కలగకపోతే, అయ్యో అనే భావన నీకు రాకపోతే, తాగుతూ ఉన్నప్పుడు, చెడ్డ జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు, పాపంలో కొనసాగుతూ ఉన్నప్పుడు వాళ్ళ మీద నీకు ఏమాత్రం జాలి కలగకుండా, నాకెందుకులే వాళ్ళతో పలకకుండా వెళ్ళిపోతే మేలని నీకు అనిపిస్తుంటే నువ్వు పాపంలో ఉన్నావు ఇంకా అనర్థం. నువ్వు పాపంలో ఉన్నావని ఇంకా అర్థం. యేసు ప్రభు కూడా అలాగే అనుకుంటే మనం అందరం ఎవరు రక్షించబడి ఉండేవాళ్ళం కాదు. జేమ్స్ మారిసన్ అనే సేవకుడు ఏమన్నాడంటే, మంచి చేయడానికి ఇష్టపడకపోతే చెడును చేయడానికి ఇష్టపడినట్లే అన్నాడు. మంచిని చేయడానికి ఇష్టపడకపోతే చెడుని చేయడానికి ఇష్టపడినట్లే అన్నాడు. ఇది రెండో విషయం. ఆ రెండవ భాగంలో ప్రభువు యొక్క ప్రతిస్పందనలో మనం రెండు విషయాలు ఇప్పటి వరకు చూసాం. మొదటి విషయం ఏంటంటే దేవుడు ఆ ఓచ చేయి కలిగిన వ్యక్తికి ఆజ్ఞాపించినట్లుగా చూసాం. రెండోది ఏం చూసాం? ప్రభువు వారిని ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూసాం. మూడోది 5వ వచనం మొదటి భాగం, 3వ అధ్యాయం 5వ వచనం మొదటి భాగం చదువుతారు ఒకసారి.
ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపపడ్డాడు, వారిని కలియ చూశాడు. ఒక్క నిమిషం, ఈ 5వ వచనాన్ని 2 భాగాలుగా మనం విభజిస్తాం. అందుకనే నేను ఇక్కడ వరకు ఆగమని చెప్పాను. ప్రభువు భావోద్రేకానికి గురయ్యాడు. భావోద్రేకం అంటే బాధపడ్డాడు, దుఃఖించాడు అని మనం చదివాం. తర్వాత వారిపై కోపపడ్డాడు. రస్సెల్ అనే సేవకుడు ఆయన ఒక నాస్తికుడు. నాస్తికుడు అంటే దేవుడు లేడు అని భావించేవాడు. ఆయన ఒక పుస్తకాన్ని రాశాడంట. ఏమని రాశాడంటే, నేను ఎందుకు క్రైస్తవుడను కాను అనే పుస్తకం రాశాడంట. ఏ పుస్తకం? నేనెందుకు క్రైస్తవుడిని కాలేదు అంటే, నేను ఎందుకు యేసుప్రభుని నమ్ముకోలేదు తెలుసా అని రాశాడంట. అలా రాస్తూ చాలా కారణాలు రాశాడంట. చాలా కారణాలు, ఇదిగో ఇందుకు నేను యేసుప్రభుని నమ్ముకోలా, ఇందుకు నేను యేసుప్రభుని నమ్ముకోలా అని చెప్తూ వాటిలో ఒక కారణం రాశాడంట. ఏమని రాశాడంటే, యేసుప్రభుకి కోపం ఎక్కువ అని రాశాడంట. ఏంటి? యేసుప్రభుకి నువ్వు ఎట్ట బతికినా ఆయన గమ్ముగా ఉండాలంటావు. నువ్వు చర్చికి ఎట్ట పడితే అట్టు వచ్చినా, పాడినా పాడకపోయినా, ప్రార్థన చేసినా చేయకపోయినా, కళ్ళు మూసుకోకపోయినా, మోకరించకపోయినా, ఇష్టప్రకారం తిరుగుతున్నా, పిల్లకాయలతో ఆడుకుంటున్నా, నవ్వుకుంటున్నా, అసలు ఆడకూడదు నేను కదా. అడిగితే కోపం. పోలీసులకు కోపం రాకపోతే పరిస్థితి ఏం చెప్పండి? పోలీసులకి కోపం రాకపోతే పరిస్థితి ఏంటి? పోలీసులు ఎవరి మీద కోపడతారండి? నేరం మన మీద కోపడతారా? ఎందుకు కోపడతారు? మన మీద ఎందుకు కోపడతారు? ఎవరు పడితే వాళ్ళ మీద కోపడరు. ఎవరిని కొడతారు? జైలు వేసి నేరస్తుల్ని కొడతారు. కొట్టకపోతే దుర్మార్గులు అవుతారు. వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించిన వాళ్ళు ఎవరు? జడ్జి, న్యాయాధిపతి. జడ్జి తెలుసు కదా, మీ కోర్టులో జడ్జి ఉంటుంది కదా, ఆ జడ్జి ఈయన్ని తీసుకెళ్ళి ఉరేసేయండి అని తీర్పు తీర్చాడు అనుకో, ఎంత కఠినం అంటావా న్యాయాధిపతిని? ఉరిశిక్ష చేసేది ఎవరు? న్యాయాధిపతే. న్యాయాధిపతి కోపపడకపోతే దుర్మార్గం అవుతుంది. ఏమర్థమైంది మీకు? పాపములో ఉన్న మనిషిపై దేవుడు తన కోపాగ్నిని కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఈ మధ్యకాలంలో మేము సహోదరులు అందరం కలిసి ఒక సెమినార్లో కూర్చొని ఉన్నప్పుడు ఒక సహోదరుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో ఒక మాట వాడాడు. నన్ను చాలా ఆశ్చర్యపరిచింది ఆ మాట. అది అలాగే గుర్తుంది నాకు. ఇంకా దాని గురించి ఇంకా ఆలోచన చేస్తూనే ఉన్నా. ఏమని అన్నాడంటే ఆయన, ప్రభువా, ఇప్పటికే మేము లక్షల సార్లు చనిపోవలసిన వారం అన్నాడు. ప్రభువా, ఇప్పటికే మేము లక్షల సార్లు చనిపోవలసిన వారం అంటే అర్థం ఏంటి? ప్రమాదంలో చనిపోవలసిన వారం అని కాదు ఆయన భావన. ఏంటి ఆయన భావన అంటే, ఇప్పటికే లక్షల సార్లు నీ శిక్షకు గురవ్వాల్సిన వారం మేము అని అర్థం. దేవుని కోపములో న్యాయం ఉంది. దేవుని కోపోగ్రతకు మనిషి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ద్వారా మనము ఆ దేవుని కోపము నుండి తప్పించబడ్డాం. హల్లెలూయా. దేవుని యొక్క కోపము యేసుక్రీస్తు మీద మోపబడింది. దేవుని యొక్క కోపము యేసుక్రీస్తు మీద తీర్చుకున్నాడు. మన మీద ఉన్న కోపాన్ని ఆయన మీద ఉంచి ఆయన మీద కోపాన్ని తీర్చుకున్నాడు. అందుకని మనం అంటాం, నా పాపము నీ మీద వేసుకున్నావు ప్రభువా, నీకు స్తోత్రం అంటాం. పాపము చేసిన మనము దేవుని ఉగ్రతకు పాత్రలం అవ్వాల్సిన వారం. అయితే మన యొక్క పాపము ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి ఆ దేవుని యొక్క కోపము ఆయన మీద ఉంచబడింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఒక మాట పలుకుతాడు. ఏమని తెలుసా? నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు నువ్వు చేయి విడిచిపెట్టావు అంటాడు. ఎందుకు చేయి విడిచిపెట్టాల్సి వచ్చింది? మన పాపము ఆయన మీద మోపబడింది. ఆ దేవుని యొక్క కోపము ఉగ్రత ఆయన మీద తీర్చుకోబోతున్నాడు కాబట్టి. సిలువకు అప్పగించబడబోతున్న ముందు రాత్రి ఆయన ఇంకో మాట అంటాడు. ఏమంటారు తెలుసా? ప్రార్థన చేసుకుంటూ, తండ్రి, నీ చిత్తమైతే ఈ ఉగ్రత పాత్రని నా యొద్ద నుంచి తీసేయి, తొలగించు. అయినా నీ చిత్తం కాదు, మనుషుల వలన వచ్చిన పాపపు యొక్క ఉగ్రత ఈ పాత్రలో ఉంచబడితే దాన్ని నేను సంతోషంగా పుచ్చుకుంటాను, స్వీకరిస్తానే కానీ తిరస్కరించను అని చెప్తాడు. ఏమర్థమైంది మీకు? దేవుడికి కూడా కోపం వస్తుంది. ఆ కోపం న్యాయవంతమైంది.
దేవుడు పాపంలో ఉన్న మనిషి మీద కోపగించుకోకపోతే దేవుడు అన్యాయస్తుడవుతాడు. చెడ్డ జీవితాన్ని జీవిస్తున్న పిల్లల మీద దొంగతనం చేస్తూ, చెడ్డ మాటలు మాట్లాడుతూ, సరిగా స్కూల్కి వెళ్లకుండా, సరిగా అన్నం తినకుండా, సరిగా స్నానం చేయకుండా ఉన్న చిన్న పిల్లల మీద తల్లిదండ్రులు కోపపడకపోతే తల్లిదండ్రులకు ఆ బిడ్డల మీద ప్రేమ లేదు అని అర్థం వస్తుంది. తల్లిదండ్రులే కాదు అని అర్థం వస్తుంది. మీకు అందరూ తెలిసిన విషయమే. నీ బిడ్డల మీద నీ కోపం న్యాయమే అయితే పాపములో ఉన్న వ్యక్తి మీద దేవుని కోపం కూడా న్యాయమే. సక్రమంగా సంఘానికి హాజరు కానీ, వాక్యానుసారంగా జీవించని, ప్రార్థన చేసుకోమన్నప్పుడు కనీసం ప్రార్థన కూడా చేసుకోకుండా, పాటలు పాడమన్నప్పుడు పాటలు పాడకుండా, నాకు చెప్పాల్సిన అవసరం లేదు అన్న భావనతో ఉన్న వ్యక్తుల మీద సేవకుని కోపం కూడా న్యాయవంతమైందే అని గుర్తించండి. నిన్ను పట్టించుకోకపోతే ఖచ్చితంగా రేపు నీ మీద దేవుని యొక్క కోపం యొక్క ఉగ్రత వస్తుంది. మనం ప్రతి క్షణం నిత్యము మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడవలసిన వారం. ఆ యేసు ప్రభు యొక్క మహాకృప ద్వారా ఆయన మన కోసం మన స్థానములో నిలవబడి దేవుని ఉగ్రత పాత్రను పుచ్చుకోవడాన్ని బట్టి మనము దేవుని కోపాన్ని నుంచి తప్పించబడ్డాం. ఇక్కడ ఒక మాట నేను చెప్పనివ్వండి. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని కోపానికి గురై ఉన్న మానవుని పట్ల ఆ దేవుని కోపం క్షణకాలం. హల్లెలూయా. ఇదే సందర్భంలో ఆ పరిసయ్యులు దేవుని మీద నేరం మోపాలి, అవకాశం దొరికితే ఆయన చంపేయాలని ప్రయత్నం చేస్తున్నారు కదా. ఒక్క సెకండ్ ఆ ఓచ చేయి వ్యక్తిని స్వస్థపరచడం పక్కన పెట్టి అసలు వీళ్ళ సంగతేంద్రా అని చెప్పి పరిశీలన వైపు చూశాడు ఇంకో దేవుడు. వెంటనే బూడిద కూర్చుంటాడా. ఇంకొక మీటింగ్కి రారోడు. 2వ అధ్యాయంలోనే వాళ్ళ మొదలు తేల్చేయచ్చు దేవుడు. ఆయన కోపం క్షణకాలం ఉంటుంది. బాధపడినా వాళ్ళ రక్షణ కోసమే దేవుడు అవకాశం ఇస్తున్నాడు. పుట్టినప్పటి నుంచి మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో మనం దేవునికి అవిధేయత చూపాం, దేవునికి లోబడలేదు, వాక్యానుసారంగా జీవించలేదు, దేవుని ఎంతగానో బాధ పెడుతున్నామని తెలిసి కూడా పాపములు జీవిస్తున్నా ఇప్పటి వరకు దేవుడు నన్ను బతికించే ఉన్నాడు. అది దేవుని కృప. ఆయన కోపం క్షణమాత్రం, ఆయన కృప కలకాలం. ఆయన కోపం క్షణకాలం ఉంటుంది, ఆయన కృప కలకాలం, జీవితకాలం ఉంటుంది. ఆయన కృప చూపుతున్నాడు కాబట్టే అవిధేయులమైన మనం ఈ లోకంలో ఇంకా భూమి మీద జీవిస్తూనే ఉన్నాం. ఆయన కృప చూపాడు కాబట్టే అదిగో ఆ పరిసయ్యులు మీటింగ్ తర్వాత మీటింగ్ ఆయన దగ్గరికి వచ్చి ఆయన మీద నేరం మోపాలని బతికొస్తా ఉన్నారు. లేకపోతే దేవుడు అతని మీద కోపగించుకుంటే మరుక్షణం వాళ్ళు జీవించి ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ వాళ్ళ యొక్క హృదయము కఠినపరచబడింది అని దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. గమనించండి, ఈ మాటలు కొద్దిగా లోతుగా ఆలోచన చేయండి. మన హృదయం వాక్యం వింటున్న కొద్దీ మృదువుగానైనా మారుతుందంట, లేకపోతే కఠినంగానైనా మారిపోతుందంట. చర్చికి వచ్చి వాక్యం వింటున్న కొద్దీ 2 రకాలుగా మన హృదయం మారుతుందంట. ఒకటి సెన్సిటివ్గా, సున్నితంగా మార్చబడుతుందంట, లేకపోతే హార్డ్గా, కఠినంగా, రాయిలాగా మారిపోతుందంట. రాయికి ఎన్ని చెప్పినా, రాయికి ఎన్ని దెబ్బలు కొట్టినా, రాయి ముందు ఏడ్చినా, రాయిపై జాలు చూపించినా ఆ రాయి ఏం స్పందించదు. దేవుని వాక్యం వింటున్న వ్యక్తి హృదయం సున్నితంగా మార్చబడుతుందంట, లేకపోతే కఠినంగానైనా మార్చబడుతుందంట. సున్నితంగా మార్చబడితే వాక్యానికి స్పందిస్తారు. హల్లెలూయా. వాక్యానికి స్పందిస్తారు. సున్నితంగా మార్చబడకుండా సంవత్సరాల తరబడి సంఘ సహవాసానికి హాజరవుతూ వాక్యాన్ని విని అలాగే వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ హృదయం కఠినపరచబడింది. వాళ్ళు ఏ మాత్రం వాక్యానికి స్పందించరు, కదలరు, మెదలరు, చలనం ఉండదు. దేవుడు అది చెప్పాడు ఆ వాక్యంలో. లూకాసు వార్త తీయండి ఒకసారి. లూకాసు వార్త 13వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చూస్తారా? లూకాసు వార్త 13వ అధ్యాయం 34వ వచనం చదువుతారా? 13:34. యెరూషలేమా యెరూషలేమా ఏంటంట? ప్రవక్తలను చంపుతూ నీ యొద్ద పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. ఏమన్నాడు? నీ యొద్దకు పంపబడిన వారిని చంపుతా, రాళ్లతో కొడతా ఉన్న యెరూషలేమా. యెరూషలేమా అంటే ఎందుకు యెరూషలేము అని ఊరది, ఊరి పేరు ఎందుకు యెరూషలేము అని వాడాడు? ఆ ప్రాంతంలో సమాజ మందిరం ఉంది. ఆ సమాజ మందిరానికి జనులు వెళ్తున్నారు. వాళ్ళని ఉద్దేశిస్తూ ఈ మాట రాస్తున్నాడు. ఏమని? యెరూషలేము అనే ఊర్లో సమాజ మందిరంలోకి వెళుతున్న ప్రజలారా, మీ మధ్యకు నేను ప్రవక్తలను పంపిస్తే వారిని మీరు చంపేశారు. మీ మధ్యకు నేను సేవకులను పంపిస్తే వాళ్ళని మీరు రాళ్ళతో కొట్టేశారు.
మీరు నన్ను రాళ్ళతో కొట్టలేదులే, సంతోషమైన విషయం. మీరు నన్ను చంపే ప్రయత్నం చేయలేదు, సంతోషం. ఆడ ఉద్దేశం ఏంటి? మాట్లాడటం లేదని చెప్తున్నాడు. చదవండి, తర్వాత అర్థమవుతుంది. కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగూ చేర్చుకునెనో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని ఉంటిని కానీ మీరొల్లకపోతిరి. కోడి తన బిడ్డల్ని ఎలాగైతే రాబందు కంట పడకుండా కాపాడడానికి ప్రయత్నం చేసుకుంటుందో అలాగే నేను మిమ్మల్ని సమాజ మందిరంలో అపవాది కంట పడకుండా వాక్యము ద్వారా ప్రొటెక్ట్ చేయడానికి, సంరక్షించడానికి, భద్రపరచడానికి, కాపుదలు ఇవ్వడానికి, కాపాడడానికి ప్రయత్నం చేస్తే మీరు వినలేదయ్యా అని చెప్తున్నారు. ఏమర్థమైంది మీకు? గొర్రె కషాయుడిని నమ్మినట్టు అపవాది మాటలే మనకు సమ్మగా ఉంటాయి, అబద్ధాల మాటలే మనకు సమ్మగా ఉంటాయి. సత్యం చాలామందికి త్వరగా రుచించదు, అవును కదా? మాత్ర ఎప్పుడు చేదుగా ఉంటుంది, సూది ఎప్పుడు నొప్పి పడుతుంది. కానీ సూది ఒంట్లోకి వెళ్తేనే, మాత్ర ఒంట్లోకి వెళ్తేనే ఒంట్లో ఉన్న రోగం తగ్గుతుందని చాలామంది అర్థం చేసుకోరు. కొందరు మాత్రమే అర్థం చేసుకుంటారు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అని భావించేవాళ్ళు చాలామంది, చాలా తక్కువ మంది. చాలామంది ప్రసంగానికి తిరుగుబాటు చేసేవాళ్ళు, చాలామంది ప్రసంగాన్ని విమర్శించేవాళ్ళు, చాలామంది ప్రసంగాన్ని పక్కన పెట్టేవాళ్ళు. ఎన్నావులే, చాలా సందర్భాలు ఇలాంటివి అని భావించి వెళ్ళిపోయేవాళ్ళే. ఆయన అంటున్న వాటిని తెలుసా? మీ మధ్య సేవ చేయడానికి వచ్చిన వారిని మీరు పట్టించుకోలేదు, మీరు సహకరించలేదు, వారు ఏ బోధ చేస్తున్నారని మీరు సరిగా అర్థం చేసుకోలేదు, మీరు వెళ్ళకపోతే నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేద్దామని భావించినా మీరు సహకరించలేదు అని చెప్తా ఉన్నారు. ఒక వ్యక్తి యొక్క హృదయం కఠినపరచబడితే ఆ వ్యక్తికి సంఘం అవసరం లేదు, ప్రార్థన అవసరం లేదు, సహవాసం అవసరం లేదు, వాక్యం అవసరం లేదు, భక్తి అవసరం లేదు, దేవుడు అవసరం లేదు, సేవకుడు అవసరం లేదు. ఒక వ్యక్తి యొక్క హృదయం కఠినపరచబడితే, ఒక వ్యక్తి యొక్క హృదయము మృదువుగా, సెన్సిటివ్గా, సున్నితంగా మార్చబడితే ఆ వ్యక్తి పాకులాడతాడు దేవుడి కోసం, ఆ వ్యక్తి పాకులాడతాడు సంఘ సహవాసం కోసం. ఎప్పుడెప్పుడు చర్చి తలుపులు తీస్తారా, నేను వెళ్ళి నా ప్రభు అయిన యేసయ్యను ఆరాధించాలా అని ప్రయత్నం చేస్తారు. నీ యాటిట్యూడ్, నీ ప్రవర్తన విధానం అలా ఉందా? ఈరోజు ఆదివారం అమ్మా, నేను ఎక్కడ బాగూడదు, తిండి తిప్పల తర్వాత సంగతి, నేరుగా నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడిని ఆరాధించాలి, పరిశుద్ధనాన్ని ఆచరించాలి అని భావిస్తున్నావా? నా ప్రభు నన్ను ఆరాధించమని ఈరోజు చెప్పినాడు, నా ప్రభుని నేను ఆరాధించడానికి ఈ సమయం నాకు దొరికింది అని చెప్పి నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నావా? పరిశీలన చేసుకో. దేవుడు అక్కడ ప్రభావం చూపాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం 2వ భాగంలో మనం చూస్తే, మొదటి భాగంలో అక్కడ మనం ఇప్పటివరకు చూసాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం మొదటి భాగంలో దేవుడు వారి విషయంలో దుఃఖపడ్డాడు, దేవుడు వారిపై కోపపడ్డాడు అని మనం చూసాం. ప్రభు భావోద్రేకానికి గురయ్యాడు. 4వదిగా మనం అక్కడ చూస్తున్నాం, ప్రభు అక్కడ ప్రభావం చూపాడు. ప్రభు పని చేయడం ఆపలేదండి. వ్యతిరేకతలు ఎన్నున్నా, ప్రతికూలతలు ప్రభు పని చేయడం ఆపలేదు అని మనం అక్కడ గమనిస్తున్నాం. ఎలా అర్థమైంది అంటే, వాళ్ళ వైపు చూసి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని తెలుసుకుని కూడా వాళ్ళ మీద బాధ కలిగింది, వాళ్ళ మీద కోపపడ్డాడు, వాళ్ళని ప్రశ్నించాడు. అయినా ఎవరైతే నిస్సహాయ స్థితిలో వచ్చారో వాళ్ళని ఆయన పట్టించుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరికి సేవ అవసరం ఉంటుందో వారిని పట్టించుకోవాలి, ఎవరికి సేవ అవసరం ఉండదో వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ చేయి చాపమని దేవుడు చెప్పినాడు. అక్కడ ఊచ చేయగలిగిన వ్యక్తి చేయి చచ్చిపడిపోతే చేయి ఎలా చాపుతాడు? చాపమని చెప్పినాడు ఆయన. అంటే ఏమర్థమైంది మనకు? ప్రభు నేను చేయి చాపడం కుదరది అని అనడానికి లేదు. ఆయన ఏం చెప్తే అది చేయాలి. హల్లెలూయా. నీ చేయి చాపమన్నాడు. ఆ వ్యక్తి ప్రభు ఎలా చాపగలను, ఎలా చెప్తున్నాను అనేం అడగలేదు అక్కడ. వెంటనే ఆయన ఏం చేసినట్టుంది? చేయి చాపినట్లుంది. వెంటనే అక్కడ అతను బాగుపరచబడ్డాడు. ఇక్కడ నన్ను ఇంకొక మాట చెప్పనివ్వండి. ఈ రోజుల్లో నాకు స్వస్థత వరం ఉంది, స్వస్థత వరము కలిగిన దైవజనుడు అన్న పేరు పెడతారు బ్రాకెట్లో. ఈ రోజుల్లో
అలా ఎవరైతే నాకు స్వస్థత వరం ఉందని పెట్టుకుంటున్నారో వాళ్ళు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వలె, అలాగే అపోస్తుల వలె తక్షణమే స్వస్థపరచగలగాలి. తక్షణమే అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు ఇక్కడ చూసాం మనం, ఇంతకుముందు సందర్భాల్లో కూడా చాలా సందర్భాలు చూసాం. ఏంటి? యేసు ప్రభు నీ చేయి చాపు అన్న వెంటనే అక్కడికక్కడికే అతను బాగైపోయాడు. పక్షవాయువు కలిగిన వ్యక్తి అక్కడికక్కడికే బాగైపోయాడు. కుష్ఠరోగం కలిగిన వ్యక్తి అక్కడికక్కడికే బాగైపోయాడు. దయ్యాలు పట్టిన వాళ్ళు అక్కడికక్కడికే వెళ్ళిపోయినారు. 7 వారాలు రావంత ఏం చేస్తాడు దేవుడిని? ఇట్లాగేం చెప్పాలి అక్కడ? 5 వారాలు ఉపవాస ప్రార్థన చేయి, దేవుడు నిన్ను నిదానంగా బాగు చేస్తాడని చెప్పలా. వెంటనే అక్కడ అతను స్వస్థపరచబడ్డాడు. ఈరోజు నాకు స్వస్థత వరం ఉందని చెప్పుకుంటున్న వాళ్ళు తక్షణమే బాగు చేయగలరా లేదని చెప్పి నువ్వు పరిశీలన చేసుకోవాలా. ఎవరేది చెప్తే నమ్మేయకూడదు. 3వ విషయాన్ని చూసి మనం ముగిద్దాం. మొదటి విషయం ఏంటంటే పాపుల యొక్క పరీక్ష. అది 1-2 వచనాలు చూసాం. రెండోది మన ప్రభువు యొక్క ప్రతిస్పందన చూసాం. 3, 4, 5 వచనాలు. 6వ వచనం పరిసయ్యుల యొక్క ప్రాణహత్యాయత్నం. పరిసయ్యులు ఏం చేస్తున్నారంట? విశ్రాంతి దినం రోజు యేసు ప్రభు ఆ ఊచ చేయి కలిగిన వ్యక్తిని బాగు చేసిన వెంటనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారంట. ఇప్పుడే చూసాం మనం. ఆయన చేసిన పాపం ఏంటి అసలు? ఆయన చేసిన పాపం ఏంటి? కుటుంబం దిక్కులేంది అయిపోయింది, జీవితంలో బతుకుదిరిగిపోయింది. అతనికి ఏ పని చేసుకుని రూపాయి సంపాదించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. నేను ఇందాక ఒక పుస్తకం చెప్పినా కదా, ఈబియోనీయులు అనే వాళ్ళు ఒక పుస్తకం రాశారు, ది గాస్పుల్ ఆఫ్ హీబ్రూస్ అనే పుస్తకం రాశారు కదా. ఆ పుస్తకంలో ఈ మాటలు కూడా రాశాడంట. ఆయన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను అడుక్కో తినకుండా నాపై కనికరం చూపయ్యా అన్నాడంట. ఏమన్నాడంట? నేను అడుక్కో తినే పరిస్థితులు నాకు రానీబాకయ్యా అన్నాడంట. ఏమర్థమైంది మీకు? నా చేయి పడిపోతే ఇక నాకు వేరే గత్యంతరం లేదు, నేను అడుక్కు తినాల్సిందే ప్రభువా. అంత దయనీయమైన స్థితిలోనికి ఆ వ్యక్తి వెళ్తే వీళ్ళకి 1% కూడా కనికరం రావట్లేదండి. ఈ మాటను అర్థం చేసుకోండి. చాలామంది శవాల ముందు బేరసారాలు చేస్తారు. తల్లి అక్కడే చచ్చిపోయి ఉంటుంది, ఆస్తిపాస్తుల పంపకాల గురించి మాట్లాడతారు. నువ్వు భూస్థాపితం చెయ్యి, నీకు పెట్టింది నువ్వు పెట్టు డబ్బులు, నువ్వు కర్మంతరం చెయ్యి, నువ్వు అతను కూడిక చెయ్యి, నేను నువ్వు చేస్తా, నేను తిన్నానా? నీకు పెట్టకపోతే వాళ్ళు నిన్ను కన్నోళ్ళు కదా, మర్చిపోయినావు నువ్వు. వాళ్ళ రక్తాన్ని నీకు పంచించిన వాళ్ళు కదా, మర్చిపోయినావు నువ్వు. ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన సంగతి ఉంది. ఈ పరిసయ్యులు మేలు చేస్తున్న, ప్రాణాన్ని ప్రాణం ఇస్తున్న ఆ దేవునిని ప్రాణం తీయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రయత్నం చేస్తూ వాళ్ళు ఎవరితో కలిశారంట? 6వ వచనంలో చూడండి. పరిసయ్యులు వెలుపలికి పోయి బయటకు వెళ్ళిపోయారు. యేసు స్వస్థపరచగా నచ్చల వాళ్ళకి, మంచి నచ్చదలే. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన నేలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేసేది. ఎవరితో కలిశారు వీళ్ళు? హేరోదీయులతో కలిశారు. హేరోదీయులు వీళ్ళు మతంలో రాజకీయాలు చేసే వ్యక్తులు. ఎవరిళ్ళు? యూదులు. కానీ ఈ హేరోదీయులు అనేవాళ్ళు పొలిటికల్, అంటే రాజకీయ వ్యక్తులు హేరోదీయులు. ఇప్పుడు హేరోదు రాజు కాలంలో యేసు ప్రభు పుట్టినాడు. జ్ఞానులు ఎవరి కాడికి వెళ్ళారు? హేరోదు రాజు కాడికి వెళ్ళారు. ఎందుకని? ఆయన కదా రాజు. ఆ రోజుల్లో రాజులు ఉండేవాళ్ళు, ఈ రోజుల్లో అధికారులు, నాయకులు ఉంటున్నారు, ప్రభుత్వాలు ఉంటున్నాయి. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాడు అనుకుందాం, ఓకేనా? వాళ్ళు పొలిటికల్ నాయకులు అన్నమాట. వీళ్ళు వాళ్ళతో జతకట్టారు పోయి. అంటే హేరోదుకి యేసు ప్రభు అంటే పడదు. ఎందుకని? పుట్టినప్పుడే చంపాలని చూశాడు కదా. ఎందుకని? నేను యూదులకు రాజుగా ఉంటే ఈయన యూదులకు రాజు ఎట్ట అవుతాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడుండని చెప్పి నన్ను ఎడతారేంది వీళ్ళు అన్నాడు ఆయన. ఫస్ట్లోనే వ్యతిరేకులు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు కూడా యేసు ప్రభుకి వ్యతిరేకులే. వీళ్ళిద్దరు ఏమైపోయారు? ఏకమైపోయారు. మీకు అర్థం కావాలంటే సింపుల్గా చెప్తా. మనం రాజకీయాల గురించి ప్రస్తావన చేయం, కానీ మీరు ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవడం కోసం నేను ప్రస్తావన చేస్తున్నా. ఒకప్పుడు మన రాష్ట్రంలో కొన్ని ప్రముఖ పార్టీలు ఉన్నాయి. వాళ్ళు తిట్టుకున్నోళ్లే, ఘోరంగా తిట్టుకున్నోళ్లే, అవునా?
వీళ్ళ ముగ్గురు మళ్ళీ ఏకమైపోయి వైసీపీ మీద పోటీకి పోయినారు అర్థం. అర్థం మీకు? వీళ్ళ ముగ్గురు ఒకప్పుడు తిట్టుకున్న వాళ్ళే. నేను జీవితంలో వీళ్ళు గెలవను అనుకొని ఎన్నికలు వచ్చేసరికి ఏమైపోయారు వీళ్ళు ఒకటైపోయి వేరే పార్టీ మీదకి వెళ్ళారని అర్థం. అట్లాగే వీళ్ళిద్దరూ ఏకమైపోయారు. హేరోదీలకి పరిశీలికి పడదు, కానీ వీళ్ళిద్దరికి కామన్ ఎనిమి. ఎవరిద్దరికి? హేరోదీలకి పరిశీలికి కామన్ ఎనిమి. ఒకే ఒక శత్రువు ఎవరు? యేసు ప్రభు. అందుకని వీళ్ళిద్దరూ ఒకటైపోయి ఏం చేశారు తెలుసా? యేసు ప్రభుని సంపాలని చూశారు. యేసు ప్రభుని సంహరించాలని చూశారు. ఆ రోజుల్లోనే కాదండి యేసు ప్రభుని విమర్శించే వాళ్ళు ఉండడం, ఈ రోజుల్లో కూడా యేసు ప్రభుని విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఏడబ్ల్యూ టోజర్ అనే సేవకుడు మాట అన్నాడు. నేను ఆ మాటల విషయంలో చాలా ఆశ్చర్యపడ్డా, చాలా పాఠం నేర్చుకున్నా. లోకమంతా దేవుడు లేడని చెప్పినా, లోకమంతా దేవుడు లేడు అని చెప్పిన, సూర్యుడు ఉదయించకపోయినా, రాత్రి వేళ నక్షత్రాలు ప్రకాశించకపోయినా దేవుడు దేవుడిగానే ఉంటాడు అని చెప్పాడంట. హల్లెలూయా. లోకమంతా దేవుడు లేడని చెప్పినా, నక్షత్రాలు ప్రకాశించకపోయినా, సూర్యుడు ఉదయించకపోయినా దేవుడు దేవుడిగానే ఉంటాడు అని చెప్పాడంట. మనం మతాన్ని కాదు ఆచరించాల్సింది, మార్గాన్ని. మత ఆచారాలను నిష్టగా పాటించడం కాదు మనకు కావాల్సింది, వాక్యాన్ని నిష్టగా పాటించడం కావాలి. వాక్యం చెప్పిన పద్ధతిని మనం ఖచ్చితంగా చర్చలో అమలు చేయాలి. వాక్యం అనుమతించని పద్ధతిని మన సంఘంలో ఏమాత్రం కూడా అనుమతించడానికి వీల్లేదు. మనకు ఆ హక్కు లేదు. దేవుడు ఏది చెప్తే అది చేయడానికి మాత్రమే మనము ఉన్నాం. సాక్షాత్తు దేవుడే వచ్చి ఆ వ్యక్తిని స్వస్థపరుస్తుంటే ఇలా నువ్వు స్వస్థపరచకూడదు, ఇది తప్పు. వాక్యాన్ని ఇచ్చిన దేవుడే వాక్యాన్ని నెరవేరుస్తూ ఏం చేస్తున్నాడు తెలుసా? సాటి మనిషిపై ప్రేమ చూపుతూ నువ్వు కూడా ప్రేమ చూపాలి అని నేర్పుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మనం విశ్రాంతి దినాన మనిషికి ఏమాత్రం మేలు చేయకూడదు అని చెప్పి దేవుణ్ణి విమర్శిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు మీ ముందు పెట్టి ప్రార్థన చేసుకుందాం. మనము వాక్యాన్ని అనుసరిస్తున్నామా లేకపోతే మత ఆచారాలని అనుసరిస్తున్నామా పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవ మతంలో చాలా ఆచారాలు ఉన్నాయండి, చాలా ఆచారాలు ఉన్నాయి. వాటిని అనుసరించే ప్రయత్నం చేస్తున్నామా? వాటిని సంఘంలో చేయాలని ప్రయత్నం చేస్తున్నామా? లేకపోతే వాక్యం చెప్పింది చేయాలని ప్రయత్నం చేస్తున్నామా? రెండోది, వాక్యానికి స్పందిస్తున్నామా లేకపోతే వాక్యం పట్ల హృదయాన్ని కఠినంగా మార్చుకొని కాసేపు కూర్చొని వెళ్ళిపోతున్నామా పరిశీలన చేసుకోవాలి. ఆయన చెప్పినట్లు చేయడానికి ఇష్టపడుతున్నామా పరిశీలన చేసుకోవాలి. ఆయన చెప్పినట్లంటే వాక్యం బోధిస్తున్నట్లుగా చేయడానికి ఇష్టపడుతున్నామా అని పరిశీలన చేసుకోవాలి. నా జీవితం సేవకి అనుకూలంగా ఉందా లేకపోతే సేవకి ఆటంకంగా ఉందా పరిశీలన చేసుకోవాలి. ఆచారాల్లో పడి వాక్యాన్ని మనం నిర్ధకం చేస్తున్నామా లేకపోతే ఆచారాలు కాదు నా జీవితానికి ముఖ్యం, నా ప్రభు తన వాక్యం ద్వారా ఏదైతే చెప్పాడో దాన్ని చేయడం నా జీవితానికి ముఖ్యం అని పరిశీలన చేసుకుంటున్నామా? పరిశీలన చేసుకుందాం, ప్రార్థిద్దాం, తల వంచుదాం.